ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు మనకి గతంలో చాలా ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు, పంచకర్మ థెరపీస్లో ఏమేమి ఉంటాయి అనేది. ఈరోజు మనకి బ్యాక్ పెయిన్ గురించి, అలాగే కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఇవన్నీ కొంతమందికి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంచెం వర్క్ ఎక్కువ చేయగానే. ఆ నొప్పులు తగ్గడానికి ఎలకిడి అంటారట ట్రీట్మెంట్. ఆ ఎలకిడి ఎలా తయారు చేస్తారనేది లైవ్లో చూపించబోతున్నారు, చూసేద్దాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మ. ఎలకిడి గురించి ఈరోజు మా వ్యూవర్స్కి చూపించబోతూ ఉన్నారు. ఎలకిడి అంటే ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం? ఇది బ్యాక్ పెయిన్ ఉండా, నీ జాయింట్ పెయిన్స్ ఉండా, స్పాండిలైటిస్ ఉండా, అయితే బాడీ పెయిన్స్ ఉండి వాళ్ళ కాళ్ళ ఇలా అవుతున్నా అన్నిటికీ ఉపయోగపడద్దమ్మా. ఇది చేస్తే బాగా తగ్గుద్ది. మళ్ళా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఆకులు కావాలి, అన్ని ఆకులు కోసుకురావాలి. ఆమదం, జిల్లేడి, ఉమ్మెత్త ఇవన్నీ కోసుకుని రావాలి. కోసుకొచ్చి వాటిని కట్ చేసుకుని మనం ఇట్లా ప్రిపేర్ చేయాలన్నమాట. ఎన్ని రకాల ఆకులు ఉపయోగిస్తున్నారు? ఇక 5-6 రకాలు ఉపయోగిస్తామమ్మా. చింతాకు, ఆముదం, జిల్లేడు, ఉమ్మెత్త, ఇంకా ఇది ఇంతవరకు పెయిన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిపి వేస్తాం అనమాట. వేస్తే బాగా ఉపయోగపడతాయి. మంచి నొప్పులు తొందరగా తగ్గుద్ది, బాగా అవకాశం ఉంటుంది తగ్గటానికి. ఇప్పుడు నడువుని బ్యాక్ పెయిన్ వాళ్ళకి కంటిన్యూగా 7-8 రోజులు చేస్తాం. చేసి వాళ్ళకి కటివేసి చేస్తాం అనమాట. అప్పుడు బాగా ఇది నొప్పి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇది ప్రిపేర్ చేయటం చూపిస్తాను, ఎలా చేయాలో చూద్దామని. చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేస్తున్నారా? అవునమ్మా. ఏ ఆయిల్ అయినా ఓకేనా మణిగారు? నువ్వుల నూనె వేయాలమ్మా. నువ్వుల నూనె చాలా కాస్ట్లీ నూనె. నువ్వుల నూనె వేయాలి. అల్లం, వెల్లుల్లి, ఆకులు, పచ్చి కొబ్బరి కూడా వేయాలి. మీరు చెప్పిన 5-6 రకాల ఆకులతో పాటు అల్లము, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చి కొబ్బరి వేసి ఇదిగో వేస్తున్నాను నేను. వేసి ఆకులు వేసేయాలి. వేసి బాగా దగ్గరికి రాని వాళ్ళ ఆకులు మగ్గాలి. బాగా మగ్గినాక అప్పుడు తీసేసి కిడి కట్టాలన్నమాట. నువ్వుల నూనెలో అల్లం, వెల్లుల్లి దంచి వేశారు. ఆ తర్వాత మణిగారు చెప్పిన 5-6 రకాల ఆకుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేస్తున్నారు. మనం ఆకుకూరలా కట్ చేసుకుంటాం కదా, ఏదైనా ఆకుకూర చేసుకోవాలనుకున్నప్పుడు అలా కట్ చేసి వేసేస్తున్నారు. మంచి సువాసన వస్తుంది ఆకులు వేయగానే. ఇవన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత కిడి కడతారంట. బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత కిడీస్ కడతాం అనమాట. కట్టి దాన్ని వేడి ఆయిల్లో పెట్టి గోరువెచ్చగా దాంతో చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు ఒకసారి తయారు చేశారు కదా మణిగారు, మీరు ఒక పేషెంట్కి వారం రోజుల పాటు చేస్తామన్నారు కదా, వారం రోజులు ఇది ఉపయోగించుకోవచ్చా? మార్చి చేస్తూ ఉండాలి? 3 డేస్కి ఒకసారి. 3 డేస్కి ఒకసారి మార్చాలి. ఓకే. స్పాండిలైటిస్ కూడా పనిచేస్తుందమ్మా? పనిచేస్తుందమ్మా. స్పాండిలైటిస్ ఏంటి, నీ జాయింట్ పెయిన్స్ ఏంటి, ఏటికి చేసినా బాగా పనిచేస్తుంది. నీ జాయింట్ పెయిన్స్ ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయిపోయింది మణి. అవును, దీంతో చేసుకుంటే, దీంతో ఇది వేడి పెట్టుకుని చేసుకుంటే బాగా పనిచేస్తుందమ్మా. ఈ ఆకులు ఇవన్నీ తెచ్చుకుని. ఓకే, ఆకులు దొరకడం కొంచెం కష్టం. ఆకులు దొరకడం అవును, అది నిజమే. కానీ తెచ్చుకుని మునగాకు అన్ని కలిపి వేసుకోవాలి. వేసుకుని ఇట్లా వేడి చేసుకుని దగ్గరికి రానిచ్చేసి పక్క తీసి మూటలాగా కట్టేసుకుని వేడి పెడతాం, దాని మీద పెట్టుకోవటం. అలా చెయ్యాలి. ఇట్లా వేడి పెడతాం, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేస్తాం అనమాట. చేసి తీసుకొచ్చి ఎక్కడ పెయిన్ అయితే అక్కడ చేయటం. ఓకే, ఎంతసేపు చేస్తారు మణి గారు? ఒక పెయిన్ చోట 10 నిమిషాలు అట్లా చేస్తాము. పెయిన్ ఉన్న చోట. ఓకే, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ 10 నిమిషాల పాటు చేస్తారు. లోపల కంటే వేడి అంటుకోవాలి, చూసుకుంటా చేస్తాం అనమాట. వేడి అంటుకుంటుందా లేదా అని. ఓకే, అది. పచ్చి కొబ్బరి అన్నారు, పచ్చి కొబ్బరి కూడా నొప్పులకు పనిచేస్తుందా మణి? వాతం అది తగ్గిస్తుందమ్మా. కొబ్బరి ఈ 3 కలిస్తే ఆకులతో పాటు వాతం తగ్గిస్తుంది. అందుకని ఈ ఆకులతో పాటు అది కూడా పచ్చి కొబ్బరి కూడా తురిమి వేసుకోవాలా? ఒక కప్పు సరిపోతుందా? సరిపోద్దమ్మా. అంతే, ఇంకా ఆకుకూరలు ఎలా అయితే మనం మగ్గించుకుంటామో అలా మగ్గించుకోవాలి. అప్పుడే రెడీ అయినట్లయితే. మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోవాలి. ఓకే,
ఇలా ఆకుకూర మగ్గినట్లు మగ్గిపోవాలంట. మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ అంతా చాలా ఆయిల్ వేశారు, అయినా సరే ఆయిల్ అంతా తీసుకుంది. ఈ ఆకులన్నీ తీసుకున్నాయి ఆయిల్ని. ఇప్పుడు దీన్ని కిడి లాగా తయారు చేస్తారంట, అంటే కడతారంట కిడి. ఇదిగోండి ఒక క్లాత్ తీసుకున్నారు, పల్చటి క్లాత్. ఆ క్లాత్లో ముందుగా తయారు చేసిందంతా ఆకులతోది అదంతా వేసేసారు. ఇప్పుడు దీన్ని కిడిలా కట్టేస్తారంట. ఓకే. అయిపోయింది కదా మణిగారు, అయిందమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు వేడి చేసి గోరువెచ్చగా చేసి కళాయిలో వేడి చేసుకొచ్చి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ, పెయిన్ ఉండోళ్ళకి బ్యాక్ పెయినా లేకపోతే స్పాండిలైటిసా లేకపోతే నీ జాయింట్ పెయిన్సా లేకపోతే బాడీ పెయిన్స్ ఉండా సరే, బాగా కొంతమంది లేడీస్ బాడీ పెయిన్స్ ఉంటాయి, దానికైనా సరే ఒళ్ళంతా అలా చేస్తాం అనమాట. ముందు అభ్యంగం చేసి తర్వాత ఈ కిడి చేస్తాం, మొత్తం చేసుకొస్తాం బారు, ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అట్లా చేస్తాం అనమాట. ఓకే అండి. మోకాళ్ళ నొప్పులు కండి ఇప్పుడు మణిగారు? అవునమ్మా. ఇవి ఇక్కడి నుంచి వేసుకురా, ఇక్కడి నుంచి పెయిన్ ఉంది, ఈ చుట్టూ చెయ్యి. ఓకే, అంతా నొప్పి పెయిన్ ఉంది అక్కడ. అలా 20 రోజులు చేస్తా చెయ్యాలమ్మా. అట్లా 21 రోజు అంటే వారం 10 రోజులు ఇట్లా చేస్తాం. చేస్తా వేరే ట్రీట్మెంట్ కూడా చేస్తాం. అయిపోయి ఆపేస్తాం ఒక వారం రోజులు 10 రోజులు చేసినాక ఆపేసి వేరే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. అప్పుడు వాళ్ళకి తగ్గటానికి లైన్లోకి వస్తుంది మెల్లగా. ట్రీట్మెంట్ చేసి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలి. చేసేటప్పుడు 21 డేస్లో ఇది ఒక వారం చేస్తాం, చేసి వేరే చేస్తాం అనమాట. ట్రీట్మెంట్ వేరే చేస్తాం. ఓకే మణిగారు, ఎలక్కిడి గురించి చాలా చక్కగా లైవ్లో చూపించారు మాకు. మరి ఎలక్కిడిని అందరూ చేయించుకోవచ్చా? ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే చేయించుకోకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా మణిగారు? లేదండి, లేదమ్మా, ఎవరైనా చేసుకోవచ్చు. నొప్పులు ఉండోళ్ళు ఎవరైనా సరే, దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. ఆకుల వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుద్ది, మంచిది. అన్ని ప్రకృతి నుంచి వచ్చినాయి కదా, మంచిది చాలా చేయించుకుంటే. ఏది హాని చేయదు అసలు దీనిలో. అందుకే మనం వేడి చేస్తాం కదా, వేడి చేసేస్తాం కదా ఆయిల్లో, దీనిలో ఉండదు ఏమి పచ్చిగా ఏమి ఉండదు, అంతా వేడి చేసి మగ్గిపోయి ఉంటుంది. చేస్తుంటే హాయిగా ఉంటుంది వాళ్ళకి, ఇంకా మంచి జరుగుద్ది బాడీ అంతా. ఈ ఆయిల్ వల్ల ఈ ఆకుల వల్ల స్మూత్నెస్ వస్తుంది, పెయిన్స్ తగ్గుతాయి, లోపల నుంచి తగ్గుకొస్తాయి, కీళ్ళ నొప్పుల నుంచి బాగా తగ్గుతాయి. ఓకే మణిగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.